వెల్కమ్ టు మమ్మీ డాడీ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో చాలా ప్రత్యేకమైన రోజు అండి. మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు వేడుకను మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీడియోని చివరి వరకు చూడండి. వాళ్ళకి తెలియకుండా ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇంట్లోనే చేసిన సింపుల్గా అందంగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాను. అందరం కలిసి అయితే కేక్ కటింగ్ చేసాము. ఇందులో మా నాన్న మిస్ అయిపోయారు. మా పెదనాన్న, పెద్దమ్మ, నానమ్మ, అమ్మ, నాన్న అయితే పొలంకి వెళ్ళిపోయారు. ఈ ఆనంద క్షణాలు మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మీ ఆశీర్వాదాలు మా అక్క వాళ్ళ అబ్బాయికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాడండి. అందరికీ కేక్ కటింగ్ చేసి పంచాడు. మీరు కూడా కామెంట్లో అక్క వాళ్ళ అబ్బాయికి విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని. నేనైతే చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశానండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే. ఏంటో గెస్ట్ చేయండి మీరు. వీడికి డాక్టర్ అవ్వడం అంటే చాలా ఇష్టమండి. వాటికి చాలా కష్టపడుతున్నాడు. వాటి కోసమని నేను ఇంట్లోనే ఒక సర్ప్రైజు గిఫ్ట్ అయితే తయారు చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఒక్కొక్క మెసేజ్ చదువుతూ ఉన్నాడు నేను ఇచ్చిన గిఫ్ట్లో ఉన్నవి. నాకైతే అండి బయట కొనే గిఫ్ట్ ఇవ్వడం కన్నా ఇంట్లో మన చేతులతో మనము ఏది చేసినా చిన్న గిఫ్ట్ అయినా వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకుంటాను. బర్త్డేస్ కానీ రక్షాబంధనకు కానీ నేను ఇంట్లోనే తయారు చేసి ఇస్తానండి ఎవరికైనా గిఫ్ట్ నా చేతుల మీదుగా. నాకు అదొక హ్యాపీనెస్ అండి. మీకు షాపుకు వెళ్ళి గిఫ్ట్ కొనడం ఇష్టమా, లేకపోతే నాలాగే ఇలా ఇంట్లో ఏదో ఒక గిఫ్ట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. వాడైతే చాలా అంటే చాలా బాగుంది అని చాలా ఆనందపడ్డాడండి. థ్యాంక్ యూ పిన్ అని చాలాసార్లు చెప్పాడు. అంటే వాడికి అంతగా నచ్చింది ఆ గిఫ్ట్. మాటలు కూడా రావడం లేదంట వాడికి ఆ గిఫ్ట్ చూస్తే. ఆ గిఫ్ట్ ఏంటో కాదండి, వాడికి డాక్టర్ అంటే ఇష్టం కదా, అందుకనే డాక్టర్ కోట్ని తయారు చేసి ఇచ్చానండి. ఆ కోట్ పైన డాక్టర్ ఎస్ఆర్కే అని రాశానండి వాడి పేరు. కోట్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చారండి ఇంటికి. వాడికి ఇష్టమైన సేమియా బూరెలు చేశారు. వాడికి ఇవంటే చాలా ఇష్టమంట. అందుకనే మీకు ఏ ఫుడ్ ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. పెద్దక్క తయారు చేసిన కేక్తో మళ్ళీ ఈవినింగ్ అయితే సెలబ్రేట్ చేశామండి. కలిసి నవ్వుతూ ఈ రోజును ఎంతో ఆనందంగా గడిపాము. కుటుంబంతో గడిపే ఇలాంటి క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మనుషులు మనతో ఉన్నా లేకపోయినా ఇలాంటి క్షణాలు ఎప్పుడూ మన జీవితంలో మర్చిపోలేం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ రెసిపీ ఛానల్లో ఉందో చూసేయండి. అక్క వాళ్ళ అబ్బాయికి నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ కోట్ వీడియో మన ఛానల్లో ఉందో చూసేయండి.